శుభమస్తు. శ్రీరామ జయం. యమునా నదీ పుష్కరాలు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనం ఏం చెయ్యాలి? ఉత్తరాఖండ్లో ఎక్కడో ప్రభవించిన ఆ యమునా నది ఢిల్లీ, చండీగఢ్, హర్యానా ఇలా ప్రవహిస్తూ ప్రయాగ క్షేత్రంలో 1350 కిలోమీటర్ దూరం ప్రయాణం అనంతరం గంగా నది అంతర్వాహినిగా ఉండే సరస్వతీ నదులతో కూడి త్రివేణి సంగమంగా అంతర్హితురాలై గంగా ప్రవాహంగా మనకు దర్శనమిస్తుంది. అలాంటి ఆ యమునా నదికి పుష్కరాలు. బృహస్పతి యొక్క సంచారం కర్కాటకంలో ప్రారంభం కావడంతో ఈరోజు మొదలుగా 12 రోజుల పాటు యమునా నదికి పుష్కరాలను నిర్వహిస్తారు. ఆగ్రా, ప్రయాగ, ఢిల్లీ ఇలాంటి ప్రదేశాలలో ఎక్కడ అయితే యమున ప్రవాహం ఉంటుందో అక్కడికి వెళ్ళి మనం ప్రవాహ సంబంధిత యమునా నదికి సంబంధించిన తీర్థ విధులను అనుసరిస్తూ పుష్కర స్నానాలు చేయాలి. పుష్కరం అంటే పోషింపబడేది అని అర్థం. గురుగ్రహకారకంగా ప్రయాణం ద్వారా వచ్చేటటువంటి శక్తిని అమితంగా సంతరించుకున్న యమునా నది జలాలు మనకు సమస్త పాపాలను తొలగించే శక్తిని కలిగి ఉంటాయి. సూర్యపుత్రిక ఈ యమున, సూర్యకుమారుడు యముడు తన సోదరికి అందించిన ఆ వరం, నేను పాపులు చేసేటటువంటి పాపాలను గ్రహించి గుర్తించి ఒక ధర్మమూర్తిగా శిక్షలు విధించేటువంటి అధికారాన్ని కలిగి ఉన్నాను. అయితే ఆ జీవులు ఏ పాపాలు చేయకుండా ఈ యమునా నదిలో స్నానం చేస్తే అన్ని పాపాల నుంచి విముక్తి లభిస్తుంది అనే వరాన్ని యముడు తన సోదరి అయిన యమునకి ఇచ్చిన నేపథ్యాన్ని గుర్తుపెట్టుకొని ఈ పుష్కర కాలంలో యమునా నదిలో స్నానం చేయాలి అని పెద్దలు చెబుతారు. అలాగే కృష్ణుడు యమునను వివాహం చేసుకున్న వృత్తాంతాన్ని, కాళిందిని వృత్తాంతంగా వివాహం చేసుకున్న వృత్తాంతాన్ని, ఈ కథలన్నింటినీ కూడా మనం స్మరించుకుంటూ ఉంటాం. కోరి కాళిందిని వివాహం చేసుకున్న వృత్తాంతాన్ని కూడా ఇక్కడే మనం స్మరించుకుంటూ ఉంటాం. యమున ఒడ్డున కృష్ణుడు కాళిందిని వివాహం చేసుకున్నాడు. ఇది ప్రధానమైన అంశం. అలాగే ఈ వృత్తాంతాలతో పాటుగా ఈ యమునా నదిలోని నీరు కాస్త నల్లగా గోధుమ రంగులో ఉంటుంది. ఇది మరి ఒక ప్రత్యేకమైన అంశం. ఈ నేపథ్యంలో పుష్కర వృత్తాంతాలను తలుచుకుంటూ పుష్కర స్నానం చేద్దాం. గో భూ తిల హిరణ్య ఆజ్య వాసో ధాన్య గుడానిచ రౌప్యం లవణమిత్యాహు. ఇవి స్మరించుకోవలసిన అంశాలు. దానాలు చేద్దాం, ధర్మాన్ని అనుసరిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. యమునా నది పుష్కరాల ఆరంభం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళలేని పక్షంలో మన గృహాలలో సైతం కాసింత మంచినీటిలో పసుపు కుంకుమ నీరు వేసి ఈ నీరే గంగా నీరు, ఈ నీరే యమునా నీరు అన్నట్లుగా గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఆ నీటితో స్నానం చేస్తే కూడా యమునా నదిలో పుష్కర స్నానం చేసిన పుణ్య ఫలం బలం మనకు లభిస్తాయి. తెలుసుకున్నాం, పాటిద్దాం, దాన సంకల్పాలు చేద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.